నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీ నుండి పిలుపొచ్చింది. ఇప్పుడు ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్తున్నారు. కానీ ఇక్కడే ఒక క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఇంత సడన్గా బాబు గారిని ఎందుకు పిలిపించుకుంటున్నారు? ఏ విషయం మీద? రాష్ట్రానికి ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వడంలోనా, లేదు అంటే కనుక రాష్ట్రంలో ఏదైనా విషయం మీద చర్చించడానిక, లేదు అంటే కనుక మనకు తెలుసు క్యాబినెట్ ప్రక్షాళన అనేది జరగబోతుంది అని చెప్పేసి, సో దీని మీద డిస్కస్ చేయడం కోసమా? విషయం ఏంటి అనేది ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. అంతేపాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారిని ఉన్నపలంగా ఢిల్లీకి రమ్మని చెప్పేసి కాల్ వచ్చింది. ఈయన కూడా వెంటనే బయలుదేరి వెళ్ళాడు అని చెప్పేసి తెలుస్తుంది. రీజన్ ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఈయన ఢిల్లీ వెళ్ళలేదు. ఢిల్లీలో ఉండేటువంటి ఎన్డీఏ పెద్దలు కాల్ చేస్తే వెళ్ళారు. అంటే చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళకి అవసరం ఉంది. ఏం అవసరం అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. అదే కదా, వాళ్ళు ఫోన్ చేసి ఢిల్లీకి రమ్మంటే వెళ్ళారు. ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో ఆయన ఒక ఐకాన్గా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు? దేశంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు కొంచెం జిగ్జాగ్గా కనిపిస్తున్నాయి. మనం తమిళనాడు చూసినా, అలాగే పశ్చిమ బెంగాల్ చూసినా, ఇవన్నీ కూడా. అయితే ఇంత జిగ్జాగ్లో కూడా తాము అనుకున్న దాన్ని సాధించాలి ఈ పార్లమెంట్ సమావేశాల్లో అనేది ఎన్డీఏ యొక్క లక్ష్యం. ఏంటది? మహిళా రిజర్వేషను, జమిలీ ఎన్నికలు, డీలిమిటేషన్. ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకుంది ఎన్డీఏ. ఈ బిల్స్ పాస్ కావాలంటే 3/200 మెజార్టీ కావాలి. లోక్సభలో కావాలి, అలాగే రాజ్యసభలో కావాలి. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాలంటే ఇప్పుడు 3/200 మెజార్టీ రావాలి అని అంటే అందరితో మాట్లాడాలి. ఎన్సీపీ తోటి మాట్లాడాలి, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో డిఎంకే తోటి మాట్లాడాలి, అలాగే మమతా బెనర్జీ తోటి లైజనింగ్ చేయాలి. వీళ్ళు కాకుండా ఇంకా నేషనల్గా ఉండేటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి, వాటన్నిటితోటి కోఆర్డినేట్ చేసుకోవాలి. కోఆర్డినేట్ చేసుకుంటే తప్ప 3/200 మెజార్టీ వచ్చే అవకాశం లేదు. మరి ఎంత కోఆర్డినేట్ చేసేది ఎవరు చేయాలి? అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి లీడర్ కావాలి. అవునా? అందరికీ ఆమోదయోగ్యమైన లీడరు ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు కనిపించారు. అందుకే ఎమర్జెన్సీగా ఫోన్ చేసి పిలిపించి ఉంటారు. లేదంటే ఇంకో కాజ్ లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఈ పార్లమెంట్ సమావేశాలు ఈ వారంలో ఎజెండాలో లేదు. ఈ వారం ఎజెండా ఆల్రెడీ వచ్చేసింది కదా. ఈ వారం ఎజెండాలో అయితే లేదు. ఏది? 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది లేదు. జమిని ఎన్నికలు కానీ, లేదంటే నియోజకవర్గ పునర్విభజన కానీ, మహిళా రిజర్వేషన్కి సంబంధించి కానీ లేదు. కాకపోతే నెక్స్ట్ వీక్ ఎజెండాలో ఫిక్స్ చేయడానికి బలాబలాలు ఏంటి అది చూసుకోవాలిగా. బలాబలాలు చూసుకున్న తర్వాతనే బిల్లు పెడతారు. ఈ బలాబలాలు లెక్కించి అసలు మనం 3/200 మెజార్టీ లోక్సభలో సాధించగలమా లేదా అనేది ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని పెడతారు. ఆ కంక్లూజన్కి రావడానికి చంద్రబాబు నాయుడు గారిని వెపన్గా ఉపయోగించే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో డిఎంకేని కనుక వాళ్ళకి తీసుకొస్తే 3/200 మెజార్టీ వస్తుంది. అలాగే సమాజ్వాదీ పార్టీ తోటి అఖిలేష్ వాళ్ళతోటి చాలా మంచి రిలేషన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పటి నుంచి రిలేషన్స్ ఉన్నాయి, మంచి రిలేషన్స్. ఒకనొక సందర్భంలో మీకోసం యాత్రకి అక్కడి నుంచి బస్సు పంపించారు. అఖిలేష్ యాదవ్ ప్రయాణించేటువంటి అప్పటికి అత్యాధునికమైనటువంటి హంగులతో తయారు చేసిన బస్సుని ఇక్కడికి పంపించారు చంద్రబాబు నాయుడు గారి కోసం. అంటే అంత క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి సమాజ్వాదీ పార్టీని, డిఎంకేని, వీటన్నిటినీ లైన్లోకి తీసుకొచ్చి ఈ బిల్లును పాస్ చేయించాలని అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తూ ఉన్నారు ఎన్డీఏలో. అందుకే ఆయనకి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇదిగో ఈ టాస్క్ కనుక నెరవేరితే మీరు ఏదైతే అనుకుంటున్నారో నియోజకవర్గాల పెంపు, అలాగే నియోజకవర్గ పునర్విభజన, అలాగే మహిళా రిజర్వేషను, 1 నేషన్ 1 ఎలక్షన్, అవన్నీ అవుతాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ నుంచి అంటున్నారు కదా. బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు, మాకు నియోజకవర్గాల సంఖ్యను పెంచండి అని చెప్పి అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి అడుగుతున్నారు కదా. సో దీనికి అందరినీ కోఆర్డినేట్ చేసేటువంటి బాధ్యతని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది
యునైటెడ్ ఫ్రంట్లో కానీ, నేషనల్ ఫ్రంట్లో కానీ, ఎన్డీఏలో కానీ నేషనల్ పాలిటిక్స్లో విజయవంతంగా నడిపినటువంటి నేము చంద్రబాబు గారికి ఉంది. ఎవరో అవుననుకున్నా కాదనుకున్నా ఆయన అంటే పర్సనల్గా పడినటువంటి వాళ్ళు విమర్శిస్తుంటారు. కానీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి లీడర్ అని చెప్పి దేశం మొత్తానికి తెలుసు. ఈవెన్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, దక్షిణ భారతదేశంలో నేషనల్ లీడర్ ఇంకా కనిపించేది ఒకళ్ళే ఒక ఫేసు, ఆ ఫేస్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయనే చెప్తుంటారు. చంద్రబాబు నాయుడు గారిని విభేదించేటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారే. సో కాబట్టి అందుకు పిలిపించి ఉంటారు. సరే, పనిలో పనిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉండేటువంటి ఆబ్లిగేషన్స్, ఆయనకు ఉండేటువంటి ప్రతిపాదనలు ఉంటాయి కదా. నా రాష్ట్రం, నా పోలవరం, నా అమరావతి, తర్వాత నా డ్రోన్ సిటీ, నా క్వాంటమ్, ఇవన్నీ ఉంటాయి కదా పర్సనల్గా. రాష్ట్ర ప్రయోజనాలు ఆయన నిద్రలేపి అడిగినా కానీ నా రాష్ట్రానికి ఏమి ఇస్తారని అడుగుతారు కదా. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ పనికి వాళ్ళు పిలిపించిన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ మధ్యనే సెమీ కండక్టర్స్కి సంబంధించినటువంటి పెద్ద ఎంఓయు కుదిరింది, ఒక ఒప్పందం కుదిరింది. ఎవరితో? తైవాన్ తోటి అనుకుంటా. తైవాన్ తోటి ఏదో కాదు, దక్షిణ కొరియా తోటి ఏమో ఒక దేశం. అంటే అనేక దేశాలు ఇప్పుడు సెమీ కండక్టర్స్ సంబంధించినటువంటి దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి రెడీ అయింది సెమీ కండక్టర్స్. ఆ ప్రాజెక్ట్ని తీసుకొస్తారు. ఇప్పుడు వెళ్తున్నారు కదా, ఖచ్చితంగా ఆ ప్రపోజల్ పెట్టి 1,50,000 కోట్ల సెమీ కండక్టర్స్ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకువచ్చేటువంటి ప్లాన్ అయితే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, చేయకుండా ఉంటారు. అలాగే ఏ దేశం నుంచి పెట్టుబడులు పెట్టడానికి భారత ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నారు అనేది ఆయనకు తెలుసు. ఏ దేశం నుంచి వస్తున్నారని తెలుసుకొని ముందుగానే క్యాచ్ చేసి వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు చేస్తారు, చేయకుండా ఉండరు. సో వీటితో పాటు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించినటువంటి దాని గురించి కూడా ఆయన చర్చించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఆయన పోతున్నటువంటి సందర్భం, అక్కడ పరిస్థితులు ఏంటంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలాగా కాక్రోచ్ లేదంటే విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. యువత, ప్రత్యేకించి యువతని మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఆ దిశగా క్యాబినెట్ మనం ఏ విధంగా చేయాలి అనేది కూడా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాక్రోచ్ ఉద్యమాలు వీటన్నిటిని ఎలా ఫేస్ చేయాలి, దీని మీద కూడా ఎన్డీఏ లీడర్లతోటి మాట్లాడే అవకాశం ఉంది. సో ఇవన్నీ సెకండరీ. అసలు మెయిన్ ఏంటంటే అది అందరిని కోఆర్డినేట్ చేయటం. సో అది చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జనరల్గా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆయనకు పర్సనల్ రిలేషన్స్ ఉన్నాయి అందరితోటి. సమాజ్వాదీ పార్టీ తోటి ఉంది, డిఎంకే తోటి ఉంది, స్టాలిన్ తోటి, ఇవన్నీ ఉన్నాయి. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ తోటి కూడా క్రాస్ ఓటింగ్ కూడా చేయించగలరు. అంటే బలవంతంగా కాదు. దక్షిణ భారతదేశానికి ఈ బైఫర్కేషన్ వల్ల ఇదిగో ఇన్ని లాభాలు వస్తున్నాయి అని చెప్తే దాని మీద కన్విన్స్ అయ్యి వేసేటువంటి క్రాస్ ఓట్ వేసే ఎంపీలు కూడా లేకపోలేదు కదా. సో ఆ ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి ఆ బాధ్యతను, కీలకమైనటువంటి బాధ్యతని ఆయన భుజస్కంధాల మీద వేయటానికి ఢిల్లీకి ఎమర్జెన్సీగా పిలిపించి ఉంటారు అనేది నాకున్నటువంటి ఢిల్లీ సమాచారం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.